ధైర్యంగా మీడియా ముందుకెళ్ళి ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. యాజ్ ఏ ఉమెన్ తలుచుకుంటే కాదు అనేది ఏం లేదండి. అందరూ జీరో దగ్గర నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే. మీరు ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో జీరో దగ్గర నుంచి స్టార్ట్ చేసి మంచి పొజిషన్లో ఉన్న ఉమెన్స్ని చూసారా? మనకి ఈ జనరేషన్కి ఇంకా బెస్ట్ ఏంటంటే మనకి సోషల్ మీడియా ఉంది, మార్కెటింగ్ బోల్డ్ అని స్కిల్స్ ఉన్నాయి. మార్కెటింగ్ లేకుండా ఉండదు. ఉమెన్స్ అంటేనే మార్కెటింగ్. ఒక డిజైన్ ఏదైనా డ్రెస్, ఇప్పుడు మీరు ఎక్కడైనా బ్లౌజ్ ఒకటి ఏదైనా డిజైన్ చేయించుకున్నారనుకోండి, ఏం చేస్తారు? ఓ పెళ్ళికో ఎక్కడికో వెళ్తారు, అది వేసుకుంటే ఎక్కడ అని అంటే ఇంకో నలుగురు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి వేపిస్తారు. అది కూడా మార్కెటింగే. దాంట్లో మనకి ఎంత కొంత మార్జిన్ వస్తే బ్లౌజ్ కుట్టించుకునే మందమని వస్తుంది. అంతేనా కాదా? దట్టు మీరు నాకు తెలిసి ఈ వీడియో చూసినప్పటి నుంచి ఆలోచించారా లేదా, మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఖాళీగా ఎందుకు ఉండడంలే, రావాలా వద్దని కూడా ఆలోచించారా? ఎందుకు? మెయిన్ అండి, హస్బెండ్ సపోర్ట్ లేకుండా బయటికి వెళ్ళలేము అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎందుకండి? ఎందుకు చెప్పండి? ఎందుకు వెళ్ళరు? చెప్పి చేయాలి. ఆ సిచ్యువేషన్ని ముందు నుంచే మనం ఆలోచనలో పెట్టుకున్నాం అనుకోండి, డెఫినెట్గా మనకి ఏదో ఒక రూట్ దొరుకుతుంది. నేను ఇలాంటివి ఒక 4-5 కేసులు చూశాను. చూసారు కదా? ధరణి మేడం అని. గుడ్ మార్నింగ్. సో చాలా హ్యాపీగా ఉంది ఇలా చూస్తుంటే. కంప్లీట్ మన ఉమెన్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. హ్యాపీ టు సీ యూ ఆల్. వచ్చిన కస్టమర్కి జాగ్రత్తగా అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మెయిన్ బిజినెస్లో ఉండాల్సింది ఓపిక. ఉమెన్స్ అంటేనే ఓపిక, అంతేనా? సో అంత ఓపిక లేకపోతే ఇవన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తాం? ఇల్లు, పిల్లలు, చుట్టాలు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, వీళ్ళందరికీ చేయడం అంటే చాలా కష్టం. అంత ఓపికగా మనం ఏదైనా కానీ కస్టమర్స్కి అర్థమయ్యేలాగా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ కావాల్సింది బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనేది మనకి ఇక దిగేమోనంటే ఆటోమేటిక్గా 1 by 1 వస్తాయి. సోషల్ మీడియా ఇప్పుడు చాలా బాగుంది. దట్టు ఇక్కడికి వచ్చిన మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ నా దగ్గర నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఒక్క కాల్ చేయండి, ఒక్క కాల్ చేసినా కూడా నేను వచ్చేస్తాను. మీకు మార్కెటింగ్ అవ్వట్లేదు, మార్కెటింగ్ చేసుకోవడానికి అవ్వట్లేదు, ఒక్క కాల్ చేసినా నేను అక్కడికి వచ్చేస్తాను. ఆల్రెడీ మనం మార్కెట్లో ఉన్నాం. సో నాకు దీంట్లో ఏంటంటే ఉమెన్స్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలాగా. అట్లీస్ట్ ఒక 10,000 సంపాదించినా మనం మన హస్బెండ్ ఖర్చులో నుంచి ఇంకొక 10,000 మనం తగ్గించినట్టే, అటు ఇటుగా ఒక 20,000 వరకు సేవ్ చేసినట్టే అవుతుంది. లేదు చిట్టీలు వేసుకోండి, మనం చేసే పని ఎలాగో ఇప్పటివరకు అయితే ఖాళీగా ఉన్నాం, ఇప్పటి నుంచి ఒక 5,000 10,000 వచ్చాయి, మన హస్బెండ్ ఎలాగో నడుస్తుంది కదా, మన డబ్బులు అవసరం లేదు, పక్కన పెట్టేసుకోండి. హ్యూజ్ అమౌంట్ వచ్చిన తర్వాత ఒక ప్లాట్ కొనండి, మీ అంతటా మీరు ఒక అసెట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. పిల్లలకి ఎంత బెటర్ అవుతుంది చెప్పండి? ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మనకి ఎంత ధైర్యం ఉంటుంది, సగం టెన్షన్ అదే ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నా మగపిల్లలు ఉన్నా, యాక్చువల్లీ ఇప్పుడు ఆడపిల్లల కన్నా మగపిల్లలకి కష్టాలు ఎక్కువ ఉన్నాయి. లిటరల్గా అమ్మాయిలు దొరకట్లేరు. 100% మనది రెస్పాన్సిబిలిటీ. అది వాళ్ళ లైఫ్లో వాళ్ళు స్టాండర్డ్గా నిలబడాలి. అలా వాళ్ళు నిలబడాలన్నా కూడా మన దగ్గర నుంచే నేర్చుకుంటారు, అవునా కదా? మనం ఏదైనా చేస్తూ ఉంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. లేదు మనం ఇలాగే ఉంటే తర్వాత మనం కూడా అలాగే ఉండాలేమో అనుకుంటారు వాళ్ళు. అంతే కదా, మనం ధైర్యం ఇస్తే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అదే మనం భయపడ్డాం అనుకోండి, పిల్లలు కూడా ఆటోమేటిక్గా మమ్మీ అలాగే ఉంది మనం అలాగే ఉండాలేమో, మనం చెప్పక్కర్లేదు, మనం చూసి ఫాలో అయిపోతారు పిల్లలు, అంతేనే కదా? దట్టు పిల్లలకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం చేస్తుంటే వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు డెఫినెట్గా. ఎందుకంటే సోషల్ మీడియా పిల్లలకి చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఏఐ నేర్పిస్తున్నారు కాలేజీలలో, స్టడీస్లో, అన్నింట్లో కూడా. సో కాబట్టి వాళ్ళు కూడా మనల్ని చూసి ఎదుగుతుంటారు కాబట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వకముందు నుంచే స్టార్ట్ చేస్తారు, అంతేనా? మనకు పెళ్ళయి పిల్లలు వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు మనం నేర్పిస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వకముందు నుంచే స్టార్ట్ చేస్తారు. అంటే మనంతటా మనకు ఒక అమౌంట్ ఉండాలి, ఏదో ఒక మనం వర్క్ చేసుకుంటూ ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండడం అనేది. అఫ్కోర్స్ అంతేనా కాదా? చాలా ఇండిపెండెంట్గా ఉంటేనే చాలా బాగుంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, మన దగ్గరికి ఒకరు వచ్చారు విజయవాడ నుంచి. వాళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళ హస్బెండ్, 2 పిల్లలు అనమాట. 2 పిల్లలు చదువుకుంటున్నారు, ఒక అమ్మాయి బీటెక్, బీ ఫార్మసీ, 2. సో వాళ్ళ హస్బెండ్ రీసెంట్గా చనిపోయారంట. 1 year 1.5 year అయిందంట.
అంతకుముందు ఏమి చేయని ఇచ్చేవాళ్ళు కాదంట. మీకెందుకు పని, మేము సంపాదించి పడుతున్నాం కదా అని చెప్పేసి. ఇప్పుడు ఖర్చులకి ఉండడానికి పిల్లల చదువులకి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం, ఏదైనా నేర్చుకుందామని చెప్పేసి మొన్న నా దగ్గరికి వచ్చారు. అలా ఉంది పరిస్థితి. సో ఏదైనా మనం చేయగలిగామనుకోండి, మనం ఖాళీగా ఉండే బదులు ఒక జీవితంలో ఒక జెన్స్ ఎంత సంపాదిస్తారు చెప్పండి? 2 పిల్లల్ని మన లైఫ్ని మొత్తం లీడ్ చేసి అంత సంపాదిస్తారు. అదే మనం కూడా దిగామంటే ఎంత వస్తుంది? డబల్ వస్తే ఫైనాన్షియల్ మొత్తం మారిపోతుంది, తలక్రిందులు అయిపోతుంది. అంతేనా? ఇవాళ రేపు చుట్టాలైనా పక్కాలైనా డబ్బులు ఉంటేనే అండి చూసేది. ఇది ఎంతమంది కరెక్ట్ అంటారు చెప్పండి? మనీ ఉన్నప్పుడు మర్యాద ఒకలాగా ఉంటుంది, లేనప్పుడు మర్యాద ఒకలాగా ఉంటుంది. బెస్ట్ ఫ్రెండ్స్ అయినా అనుకోండి, కాల్ చేయండి అవసరం ఉన్నప్పుడు. అదే మీకు ఎందుకులే అంటారు, ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అడగండి, ఇస్తారు. మీరు ప్రాబ్లం లో ఉన్నప్పుడు మీరు అస్సలు ఇవ్వరు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి అంటేనే ఎవరైనా అప్పిస్తారు. అరే వీళ్ళు మళ్ళీ కట్టగలరు కదా అని. ఏ రిలేషన్ అయినా అలాగే ఉందండి. బిజినెస్లు చేద్దాము అనుకునే వాళ్ళు, కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ ఉన్న వాళ్ళు చెప్పండి, దాని గురించి ఎట్లా వెళ్ళాలి అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేసాం, ఇప్పుడు స్టార్ట్ చేయాలి, నాకు ఒక బిజినెస్ ఐడియా ఉంది, దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, దానికి ఇన్వెస్ట్మెంట్ ఎలా కావాలి, అది నేను చెప్తా. అలా ఏమన్నా ఐడియా ఉన్న వాళ్ళు చెప్పండి. బ్యాంగిల్స్ బిజినెస్ అని ఒకటి వచ్చింది మేడం, అది థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చేసి కుందన్స్, అది బాగా రన్ అవుతుంది. బట్ అది ఎలా అనేది మాకెవరైనా నేర్పిస్తే నేర్చుకునైనా వన్ డే వర్క్ షాప్ పెడదాం. డెఫినెట్ గా ఇలాంటి వాటికైతే నేను తప్పకుండా మళ్ళీ 1 డే వర్క్ షాప్స్ అయితే పెడతాను. 1 డే అంటే ఇప్పటి వరకు చూసారు కదా, మన దాంట్లో చూసినవైతే రీజనబుల్ కాస్ట్ తోటి మనకి. సో ట్రైనింగ్లు అయితే ఖచ్చితంగా నేను ట్రైనింగ్లు అన్నీ ఇస్తాను. అంటే మీకు ఇది ఆలోచన ఉంది మనం చెయ్యాలి అనుకునే వాటికి ఒక ట్రైనింగ్ ఎందుకండి, అన్నింటికి అటెండ్ అవ్వండి. మన కోసం మనం ఖర్చు పెట్టుకోవడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మన పిల్లల కోసం లక్షలు ఖర్చు పెడతాం, స్కూల్ ఫీజులు అంటే కానీ, బట్టలైనా కానీ, ఏదైనా కానీ. మన కోసం 10,000 పెట్టేదన్నా నేర్చుకోమంటే ఎంతమంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు చెప్పండి? 10,000. ఇది లిటరల్గా ఈ మధ్య చూశాను, నేను చాలా మందిని చూశాను. సో 10,000 నేను ఫీజు పెట్టింది అంటే ఆల్రెడీ టైలర్స్, ఆల్రెడీ ప్రొఫెషనల్గా 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి కుడుతున్న వాళ్ళు, అఫ్ కోర్స్ కిడ్స్ ఉన్న వాళ్ళు. చూడండి అన్నీ ఉన్నాయి అన్నమాట. కాకపోతే మనము చేసుకోవచ్చు. ఓన్లీ 3-4 మంత్స్ కాదండి, ఓన్లీ 3-4 మంత్స్ కాదు, లైఫ్ లాంగ్. వన్స్ ఒకసారి స్టార్ట్ చేసామంటే ఆగే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? నాకు తెలిసి ఉమెన్స్ చేసినంత పర్ఫెక్ట్గా ఎవ్వరు వర్క్ చేయలేరు. వన్స్ ఒకసారి ఒక పనిని స్టార్ట్ చేశారు అని అంటే అసలు వదిలిపెట్టారు, నాది గ్యారంటీ. అదైతే ఎవ్వరని కాదు, ఎవ్వరు కూడా వదిలిపెట్టారు. ఏది ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అయినా కానీ వదిలే ఛాన్స్ మాత్రం ఉండదు, అదైతే 100%. అయితే ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం కదా, వర్క్షాప్ పెట్టిన ప్రతిసారి మన స్టూడెంట్స్ స్టాల్స్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పెడుతున్నాం. అంటే కొంచెం సర్కిల్ పెరుగుతుంది మనకి. పెడితే ఆ రోజు అయ్యే సేల్ తక్కువే ఉండొచ్చు, కానీ లిటరల్గా ఎప్పుడు వర్క్షాప్ పెట్టినా మినిమం 100 మెంబర్స్కి తక్కువ రాలేదు. సో అట్లా మనకి మార్కెటింగ్ అనేది పెరుగుతుంది. సో తను నిజంగా చెప్పాలంటే తను చాలా గ్రేట్. తను ఇప్పుడు నాతో ట్రావెల్ చేయడం ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నారు 4 ఇయర్స్ బ్యాక్. ఎలా ఉండేదంటే నేను చెప్పాను కదా, నేను స్టార్టింగ్ లో ఎలా ఉండేదో తను అలాగే ఉండేది. 2 పిల్లలు చాలా పెద్దవాళ్ళు, అప్పటికైనా 10th ఇంటర్ అంటే పెద్దవాళ్ళే కదా. తినకైతే చాలా వరస్ట్ సిచ్యువేషన్ల నుంచి బయటపడ్డారు అనుకోండి. చెప్పాను కదా, అంటే ఫీల్ అవ్వకండి, వీళ్ళ హస్బెండ్ అప్పుడే ఎక్స్పైర్ అయ్యారు. సో ఎక్స్పైర్ అయ్యాక అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో ఎక్స్పైర్ అయ్యారు. అప్పటి వరకు అంత వరస్ట్ దాంట్లో ఉండేదాన్ని. అలాంటి టైంలో నేను ఇంకా మిషన్ తీసుకుని ఇంకా ఇండిపెండెంట్గా ఉండాలి ఎలా అయినా చెప్పి 2 పిల్లలు, నాకు కూడా 2 అబ్బాయిలు. 10th ఇంటర్లో ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ అయింది. సరే ఇప్పుడైతే ఒకడైతే బయటకు వచ్చేస్తాను, బీటెక్ అయిపోయింది, ఇంకో బీటెక్ చదువుతున్నాను. సుజాత మేడం దగ్గరికి వచ్చాక నాకైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగా పెరిగింది. నిజంగా అండి, అంత సిచ్యువేషన్ లో నుంచి అసలు ఏం చెప్తారు, ఎలా ఉంది మేడం, ఎలా ఫాలో అవుతుంది, మనకి ఇన్స్పిరేషన్ ఎక్కడో ఉండట్లేదు.
సుజాత మేడం చూసుకుందాం. అట్లేం లేదండి, మీరు చేసే వర్క్ కి జస్ట్ సపోర్ట్ అంతే, ఏమీ లేదు. మీరందరూ మీరు చేసుకోగలిగితే నాకు అందరికన్నా ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే. సో అఫ్కోర్స్ అండి, మనకి మనం లేకపోతే ఇంకెవరు ఉంటారు చెప్పండి. నిజానికి ఆడవాళ్ళ శత్రువులు అంటారు, కానీ అది 100% రాంగ్. అది ఎవరు చెప్పాడు కానీ లేడీస్ పడని వాళ్ళే చెప్పారు, అంతేనే కదా. తను ఆ స్టేజ్లో నుంచి ఇప్పుడు ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ స్టేజ్కి వచ్చింది చూసారా. ఎగ్జిబిషన్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు యాక్చువల్గా లిటరల్ గా నాకే తెలియదు. అంటే మనకున్న బిజీలో ఎగ్జిబిషన్స్ ఎక్కడ పెడుతున్నారు ఏంటి అనేది ఫాలో అప్ చేయడం చాలా కష్టం అనమాట. అలాంటిది తను డిజైన్స్ కూడా ఎంత యూనిక్ గా డిఫరెంట్ గా క్రియేట్ చేస్తుంది. ఎంబ్రాయిడరీ అందరూ చేస్తారు, దాంట్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ గా డిజైన్స్ క్రియేట్ చేస్తారు. నేను అందరిది గ్రూప్ చేసి పెడతాను, ఒకసారి ఫొటోస్ వీడియోస్ పెడతాను చూడండి. అంత ఇన్స్పిరేషన్ ఉండాలి. మన కోసం మనం చేయగలము అని వచ్చింది అనుకోండి, తప్పకుండా చేయగలరు. అది తను సింగిల్ గా ఉన్నప్పుడు చేశారు, కానీ మన వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, మనకి ఇంకా టెన్షన్ లేదు, ఫైనాన్షియల్ ప్రెషర్ లేదు. అలాంటప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకెంత బాగుంటుంది చెప్పండి, అంతేనా కాదా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 100 మెంబర్స్ అయితే 80 మెంబర్స్ అన్నా సెట్ అయిపోవాలి. ఏమంటారు? అట్లీస్ట్ 80% వరకు సెట్ అయిపోయినా మనం సక్సెస్ అయినట్టే, నేను సక్సెస్ అయినట్టే. అలాంటప్పుడు సఖీ బజార్ లో జాయిన్ అయితే బాగుంటుందండి. సఖీ బజార్ లో బాగా సేల్ వస్తున్నాయి కదా. నేను ఈ మధ్య 3-4 సఖీ బజార్ వెళ్ళాను, రీజనబుల్ ఉన్నాయి కాస్టెస్. ఓకే, తను తాజ్ కృష్ణ అన్నది కదా, అక్కడికి ఎవరైనా హై లెవెల్ వాళ్ళే పోగలం. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే పోలేదు చెప్తున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ పోవాలి అంటే సఖీ బజార్ అని రీసెంట్ గా పెడుతున్నారు మేడం. ఓకే, ఈ మన ఇక్కడ రామగుండంలో బాగా కానీ ఎగ్జిబిషన్స్ లో మెయిన్ ఇంకొకటి ఏమవుతుందంటే, నేను రీసెంట్ గా పెట్టాను కదా, యాక్చువల్గా ఎగ్జిబిషన్స్ లో కూడా చిన్న ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అంటే ఓన్లీ ఎగ్జిబిషన్ లో పెట్టడానికి మాత్రం స్టాక్ కొనుక్కోవద్దు. ఎవరైనా కూడా ఓన్లీ ఎగ్జిబిషన్ లో పెట్టడానికి స్టాక్ కొనుక్కోవద్దు. 1 మినిట్. మెయిన్ గా ఎగ్జిబిషన్ కోసం అయితే మనం ఇన్వెస్ట్ చేయొద్దు. ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ లో ఉన్న అమౌంట్ ఏదైతే స్టాక్ ఉంటుందో అది మాత్రమే తీసుకెళ్లి పెట్టుకోవాలి. ఎందుకంటే లిటరల్ గా నేను ఈ మధ్య ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాను, అందులో అయితే నేనే చాలా డిసప్పాయింట్ అయ్యాను. చాలా స్టాల్స్ లో పెడుతున్నారు. ఇక్కడ ఏమైందంటే మనకి యా షూర్ యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చి ఇటండి, నేను నా పేరు విద్యాలక్ష్మి, నుంచి వచ్చాను. మేడం అన్నట్టు మీరు అందరూ ఫ్రెష్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న థాట్ తో ఉన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు సపోర్ట్ హర్. ఫర్ దట్ రీజన్ ఐ హావ్ అంటే ఇక్కడికి వచ్చిన కారణం అది. నేను born and brought up in business family. Nice. మా ఫాదర్ బిజినెస్, మా మాయన్ బిజినెస్, అందరూ బిజినెస్. నేను మా తమ్ముడు కూడా బిజినెస్, ఇప్పుడు మా హస్బెండ్ కూడా బిజినెస్. సో మీరందరూ ఏదైతే ఆ బెరుకు భయము అవన్నీ ఉంటాయి కదా, ఫస్ట్ అది వదిలేసేయండి. అంటారు కదా గడప దాటే ముందు వదిలేసి రావాలి అని, అది వదిలేసేయండి. ఎవరిని ఏం చెయ్యరు. మనకి థాట్ ఉండి మన చేతిలో స్కిల్ ఉంటే మన పాటికి మనం బయటకు వస్తాం. 100% అది. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసి అప్రెంటిస్ చేసి బయట, ఇప్పుడు వోడాఫోన్ హచ్ లో ఉన్నప్పుడు నుంచి, హచ్ కుక్కని చూసినప్పటి నుంచి నేను చేసుకుంటూ జాబ్ చేస్తూ టెక్నాలజీ నేర్చుకుంటూ వచ్చింది. స్కిల్ అప్గ్రేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. కొత్తది వచ్చిందా నేర్చుకోవాలి. అది పనికి వస్తుందా పనికి రాదా సెకండరీ ఇష్యూ. మేడం చెప్పినట్టు కోవిడ్ టైంలో ఎన్ని ఇష్యూస్ వచ్చినాయన్నది చూసాము. చాలా. కోవిడ్ సర్వైవర్. నా స్కిల్స్ నేను చేసుకుంటూ ఇలానే టైం పాస్ ఒకసారి యోగా నేర్చుకున్నది, అప్పుడు పనికొచ్చి ఏం చేస్తాం అంటే వెయిట్ లాస్ కోసం మనం యోగా నేర్చుకున్నాం, బట్ దాని పనికి రాలేదు. కోవిడ్ లో పనికొచ్చింది బ్రీతింగ్ ఎక్సర్సైజ్. నేను అనేది భగవంతుడు మనకు అవకాశం కల్పిస్తాడు కానీ మనం అలా ఓవర్లుక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అని చూసి నేను ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దానికి రావడానికి కారణం మా ఫ్రెండ్. ఇలా స్మాల్ గా బిజినెస్ చేస్తూ ఉన్నారు. మనం బయటకు వెళ్దాం అంటారా? వెళ్దాం కానీ వాళ్ళు యాక్చువల్లీ మేము శ్రీలక్ష్మి కన్వెన్షన్ లో స్టాల్ పెడదామని 4 days నుంచి ట్రై చేస్తూ మళ్ళీ మీరు అన్న పాయింట్, బిజినెస్ లో పైసలు తీసుకుపోయి అక్కడ పెడితే అది వెనక్కి రాకపోతే మళ్ళీ మనకి డిసప్పాయింట్ అయ్యి నెక్స్ట్ టైం మనం పెట్టాలంటే భయపడతాం. ఆఫ్ కోర్స్ అది ఎక్కడ పెట్టాలన్నా భయపడతాం. కానీ ఇట్లా ఏదైనా మనకి గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉన్న ఎగ్జిబిషన్స్ కి స్టాల్ కి 2000 అని అన్నది ఓకే, మనం దెబ్బ పడ్డా ఏదో ఒక చీర ఖరాబ్ అయిన ఉంటాం కాబట్టి పోతుంది. more than 2000 పెడితే లాస్ అయిపోతుంది. ఇప్పుడు ఆవిడ అన్న పాయింట్ నేను యాడ్ చేసి చెప్తున్నాను.
సెకండ్ థింగ్, నేను కోవిడ్ లో అలానే టైం వేస్ట్ చేయకుండా నేను ఆస్ట్రాలజీ నేర్చుకున్నాను. ఐఎమ్ ఫ్రమ్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ కాబట్టి అది బేసిక్ గా బ్లడ్ లో ఉంటది కాబట్టి మనం ఏం చేయలేదు కాబట్టి కొన్ని వస్తాయి. ఎందుకంటే చిన్నప్పుడు అందరూ మన ఇళ్ళలో తింటారు. ఇప్పుడు మీరు అందరూ పూజలు చేస్తున్న వాళ్ళే. మిషన్ ఎంబ్రాయిడరీ చేసాక తనే మీ రీల్ నాకు పంపింది ఫస్ట్ టైం. ఓకే, మీరు ఎప్పుడైతే అంతకు ముందు ఇలా పెట్టారో తను నాకు పంపి ఇలా పెడతాం, మళ్ళీ మనం వెళ్దాం అంటావా, తన ఊర్లో లేరు, లేకపోతే తను కూడా వచ్చేవాళ్ళు. ఓకే, ఓకే. వాళ్ళందరి తరఫున ఇప్పుడు నేను ఫోటోలు తీసి మా గ్రూప్ అందరికి పంపాను. నేను ఇంత మాట్లాడింది ఎందుకు అంటే మీరందరూ నన్నే చూస్తారు కాసేపు కాబట్టి నేను మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎక్కడైనా నలుగురు ఆస్ట్రాలజీ నేర్చుకున్న కారణం కూడా చెప్తున్నాను. బ్రాహ్మణ ఇళ్ళల్లో అదర్వైజ్ చాలా మటుకు పెళ్లిళ్ళు అన్నప్పుడే మనం ఆస్ట్రాలజీ దగ్గరికి పోతాము, ఏదో చూస్తాం, మళ్ళీ వాళ్ళు ఏదో చెప్తారు. నేను వెళ్ళినప్పుడు కూడా అలా, నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి ఇటు అటు వాళ్ళు చూపించి అవుతుంది అవ్వదు ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్తారు. ఎందుకంటే ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళందరూ 90% ఇక్కడ ఎవరైనా 50 ఏళ్ల పైన పడి వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఇవాళ నడుస్తుంటాయి ఇష్యూస్ అన్ని. సో నా కారణం నేర్చుకోవడానికి నాకు ఎంతమంది నా చెవులో పూలు పెట్టినారు అన్నది నాకు అర్థమైంది అనమాట. సో లేడీస్ ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఎలా చెప్తారో ఏం చెప్తారో మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు మోసం చేస్తారు, నేనే చెప్తున్నా, అది మోసం చేస్తారు ఫస్ట్ థింగ్. రెండోది మిస్యూజ్ చేసుకుంటారు. మనం తల్లి ఒక్కతే ఆలోచిస్తుంది పిల్లల గురించి. మా అమ్మ లేదు కాబట్టి ఇప్పుడు ఆవిడ ప్రోత్సాహం వల్లనే నేను ఇంత దూరం రాగలిగాను. అంటే దీని గురించి నేను ఇంకొకటి చెప్తా, మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు. మామూలుగా జాతకాలు ఇవి అంటే మన టైమింగ్స్ ఎలా ఉంటాయి, మనం ఏది చేసినా ముందుకెళ్ళదు, ఈ నెగిటివ్ తో ఫీలింగ్ తో ఉన్నారనుకోండి, అది స్టార్ట్ చేశారంటే డెఫినెట్ గా లోపలికే పోతుంది. అది మాత్రం ఉండకూడదు. వన్ మోర్ థింగ్, నెగిటివ్ అనేది ఉండకూడదు. బయట బాబాలు వీళ్ళంతా చెప్పేది కూడా మోస్ట్లీ ఫస్ట్ వెళ్ళగానే మీకు ఇది బాగలేదు అది బాగలేదు అని చెప్పే వాళ్ళే, కానీ ఇది బాగుంది మీరు ఇది చేయండి అనే వాళ్ళు మాత్రం ఉండరు. మీకు తెలిసినంత వరకు అయితే చెప్పండి, నేనైతే ఎక్కడికి వెళ్ళను. మనకి ఏదైతే ఒక పరదా ఉందో అది లేకుండా నేను హెల్ప్ చేయాలి అన్నదే. ఇవాళ నీకు నిజంగానే బాగుండకపోతే, ఇవాళ నువ్వు ఆరెంజ్ ఎందుకు వేసుకున్నావు, నీకు అది నచ్చింది కాబట్టి వేసుకున్నావు. దాన్ని గ్రీన్ ఎందుకు వేసుకుంది, నేను ఇది ఎందుకు వేసుకున్నావు, ఆవిడ అది ఎందుకు వేసుకున్నాను, ఎందుకు నీ అలైన్మెంట్ అలా ఉంది, నీ థాట్ ప్రాసెస్ ఇవాళ అలా ఉంది. సో దానికి తగ్గ పని వాళ్ళ చెయ్యని చెప్పడమే ఆస్ట్రాలజీ. ఒక్కటండి సింపుల్, సో ఎవరిది ఏంటి అని కాదు, మనకి ఇక్కడ అనిపించింది ఇక్కడ వరకు వెళ్ళట్లేదు, దాన్ని తీసుకెళ్ళండి. సపోర్ట్ ఉండడానికి 100% ఎప్పుడైనా మన హ్యాండ్ అనేది ఇట్లా ఉండద్దు, ఇట్లా ఒకరికి ఇలా ఉండాలి అనుకుంటే ఆటోమేటిక్ ముందుకు వెళ్ళిపోతాం. దానికి మేడం ఏదైతే బిజినెస్ థాట్ అని అనుకున్నాను, నేను లాస్ట్ 6-7 months గా దాని మీద వర్క్అవుట్ చేస్తున్నాము. నేను కొన్ని ఈవెంట్స్ కి కూడా వెళ్ళి వచ్చాను. నేర్చుకున్నా మనకి వన్ బై వన్ వెంటనే నేర్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు చూసారా? అంటే మీరేమనుకోకండి, యాక్చువల్గా ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏది ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నాం అనేది మనం మాట్లాడితే అందరికీ పబ్లిసిటీ అవుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి మనం ఏం చేస్తున్నామో చెప్తేనే కదా ఇంకొకరికి తెలిసేది, అంతేనే కదా. ఇప్పుడు మేడం సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు, ఇంతమంది ఉన్నారు, మనకి బిజినెస్ అవుతుంది. అలాంటివి మెయిన్గా ఇంపార్టెంట్గా మార్కెటింగ్ చేసుకోవడానికి ఇంతమంది ఉన్నప్పుడు మనకి ఏ మీటింగ్ అయినా అటెండ్ అవ్వాలి. ఇప్పుడు మేడం వచ్చేది కూడా అందుకే వస్తున్నారు. సో మీ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండడానికే మన సంధ్య మేడం వస్తున్నారు. ఒక 10 minutesలో వచ్చేస్తారు. చెప్పండి. అవును, మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్ మళ్ళీ చేస్తూనే ఉన్నాం. అట్లా అని కాదండి, వర్క్షాప్ పెట్టాం కదా, ఏది వర్క్షాప్ పెట్టినా వెంటనే మళ్ళీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. ఎందుకు, మనకి అది పూర్తిగా నేర్చుకుంటే మనం చేయడానికి అవుతుంది. అది పెట్టినప్పుడు కూడా ఎంతమంది ఎలా ఆలోచించారు చూడండి. 1 day వర్క్షాప్కి అయితే మనకి ఆల్మోస్ట్ 100 members పైన వచ్చారు. సో 100 membersలో మనకి ఎంతమంది వచ్చారంటే 15 members వచ్చారు. నెక్స్ట్ క్లాసెస్కి మళ్ళీ ఫీజు ఎంత తెలుసా? 15 daysకి 4000. మన 4000 ఎన్ని ఖర్చు పెట్టట్లేదు చెప్పండి, అంతేనా? అందుకే నేను చెప్పేది, ఏదైనా నేర్చుకోవాలంటే 5000, 10,000, 6,000 ఏదైనా కానీ మన కోసం మనం కూడా ఖర్చు పెట్టుకోండి. అంటే అన్నింటికీ పెట్టమని చెప్పట్లేదు.
నాలెడ్జ్ లేని ఫీల్డ్ కదా, కానీ చెయ్యాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి. ట్రేడింగ్ అయితే బాగుంటుందంట, ఇప్పటివరకు న్యూస్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ విని. సో ఇప్పటివరకు అనుకున్నారు కానీ ట్రై చేశారా? యూట్యూబ్ మెయిన్గా నేర్చుకోవాలి అనుకుంటే టైం పెట్టుకొని నేర్చుకోవాలి.